తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటించిన సినిమా గోట్ థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ చిత్రంలో భారత క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని కనిపించడం అభిమానులను థ్రిల్ చేస్తుంది. ధోని కొద్దిసేపు స్క్రీన్ పై కనిపించే దృశ్యాలు అభిమానులలో ఉత్సాహాన్ని నింపుతుంది. థియేటర్లలో సందడి చేస్తున్న గోట్ లో ధోని అతిథి పాత్రలో కనిపిస్తాడని విడుదలకు ముందే చాలా త్వరగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఎంఎస్ ధోని ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఆడుతున్నాడు. విజయవంతమైన కెప్టెన్ గా చెన్నై టీం ను ముందుకు నడిపించిన ధోని ఇప్పటి వరకు 5 సార్లు సిఎస్కే ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. తమిళనాడుతో ప్రత్యేక అనుబంధం ఉంది. తమిళనాడుకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చాలా సార్లు తమిళనాడు దత్తపుత్రుడు అని పేర్కొన్నాడు. అక్కడి వారు ధోనిని తల అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పుడు అటువంటి ధోని విజయ్ చిత్రంలో కనిపించడం థియేటర్లలో గూస్ బంప్స్ తీసుకొస్తుంది. అయితే చిత్ర యూనిట్ ముందు చెప్పినట్టుగానే ధోని అతిథి పాత్రలో కనిపించలేదు. కానీ తల ఐపీఎల్ మ్యాచ్ సన్నివేశంలో విజయ్తో కలిపి కనిపిస్తాడు. ఇది థియేటర్లో అభిమానులను థ్రిల్ చేస్తుంది. ఒకేసారి ఇద్దరు స్టార్లు బిగ్ స్క్రీన్ పై కనిపించడంతో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ధోని మరో స్క్రీన్ లో కనిపించినప్పటికీ అతని ఉనికి ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఐకానిక్ చెపాక్ స్టేడియం కప్ పై నుంచి దూసుకొచ్చి విజయ్ విలన్ ని పడగొట్టడం, అక్కడ ధోని కూడా కనిపించే గోట్ సన్నివేశం థియేటర్లలో విజిల్స్ మోగిస్తుంది. అలాగే గోట్లోని షార్ట్ సీన్ లో విజయ్ క్రికెట్ గ్రౌండ్ లో ఒక స్టంట్ చేసే సమయంలో బ్యాటింగ్ చేయడానికి డ్రెస్సింగ్ రూమ్ నుండి ధోని బయటకు వస్తున్నట్లు చూపించారు. ఈ సీన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.